అడవులు తగ్గిపోవడంతో పక్షులు ఇళ్లల్లోకి వస్తున్నాయి. ఇళ్లల్లో గూళ్ళు పెట్టుకొని నివసిస్తున్నాయి. అన్ని చోట్ల చెట్లు మొక్కలను నరికివేసి కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. అందుకే నగరాలు పట్టణాల్లో పక్షులకు ఆవాసం దొరకడం లేదు. ఈ క్రమంలోనే పిచ్చుకలు పావురాలు ఇళ్లలోకి వస్తున్నాయి. పావురాలు పిచ్చుకలు ఇళ్లల్లో గూడు కట్టుకోవడం మనం చూస్తుంటాం. ఆ పక్షుల కిలకిల రావాలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. అనేక గ్రంథాల్లో కూడా పక్షులు ఇంట్లో గూడు కట్టుకునే ప్రస్తావన ఉంది. మరి మన ఇళ్లల్లో పావురాలు పిచ్చుకలు గూడు కట్టుకోవడం మంచిదా కాదా అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పావురాలు కొలంబిఫార్మిస్ క్రమంలో కొలంబిడే కుటుంబానికి చెందినవి. వీటిలో సుమారు 300 జాతులు ఉన్నాయి. వీటిలో పెద్దగా ఉండే జాతులను కపోతాలు అని, చిన్నగా ఉండే జాతులను పావురాలు అని అంటారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. కానీ ఇండో మలేషియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఎక్కువ రకాలున్నాయి. కపోతాలు పొట్టిగా లావుగా ఉండి చిన్న మెడ ముక్కు కలిగి ఉంటాయి. పట్టణాల్లో ఇంటి పరిసరాల్లో చూసే కపోతాలను ఫెరల్ కపోతాలు అంటారు. ఇవి చెట్లు, కొండ చర్యలు, అపార్ట్మెంట్ల మీద పుల్లలతో గూడు కట్టుకుంటాయి. ఆడపక్షులు 1 లేదా 2 గుడ్లు పెడతాయి. పిల్లల్ని ఆడ మగ పక్షులు రెండూ సంరక్షిస్తాయి. పిల్లలు 7 నుంచి 28 రోజుల తర్వాత గూడు వదిలి ఎగిరిపోతాయి. పూర్తిగా ఎదిగిన కపోతం ఒంటి మీద దాదాపు 10,000 ఈకలుంటాయి. చాలామంది కపోతాలను పావురాళ్ళు అని పిలుస్తారు. పావురాలు గింజలు, పండ్లు, చిన్న మొక్కల్ని మాత్రమే తింటాయి. పావురాలు కపోతాల కంటే చిన్నవి. పావురాలు జనారణ్యాల్లో కనిపించవు. పావురాలు దాదాపు 26 మైళ్ళ దూరంలో ఉన్న వాటిని కూడా గుర్తిస్తాయి. అందుకే యుద్ధాల్లో శత్రు సైన్యాలను గుర్తించేందుకు పావురాలను ఉపయోగించేవారు. ఒకసారి దారిని చూసిందంటే రెండోసారి కూడా మర్చిపోకుండా వెళ్ళగలవు. వీటి గుండె నిమిషానికి 600 సార్లు కొట్టుకుంటుంది. సెకన్కు 10 సార్లకు పైగా రెక్కలు ఆడిస్తాయి. 16 గంటల పాటు విశ్రాంతి తీసుకోకుండా ఎగరగలుగుతాయి. తలను పైకి ఎత్తకుండా మింగే శక్తి ఉన్న పక్షి పావురం మాత్రమే. పావురాలు జీవితంలో ఒక్కదానితోనే జతకడతాయి.
పావురాన్ని లక్ష్మీ భక్తుడిగా భావిస్తారు. అందుకే ఇంట్లో పావురం ఉంటే శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. పావురం ఇంట్లో గూడు కట్టుకుంటే ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయట. అయితే కొందరు మాత్రం ఇంట్లోకి పావురం రావడం అశుభంగా భావిస్తారు. పావురం ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. దీనిని శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు. అలాంటి పావురాలకు ఆహారం పెడితే పుణ్యం వస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. పక్షికి ఆహారం ఇవ్వడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయట. పావురాలకు ఆహారం పెడితే మంచిదే, కానీ ఇంటి పైకప్పుపై మాత్రం ఆ పని చేయకూడదు. పావురానికి ఆహారం ఇచ్చినప్పుడల్లా ఇంటి ప్రాంగణంలో ఉంచండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల బుధ, రాహు గ్రహాల దోషాలు తొలగిపోతాయి. పావురానికి ఆహారం పెడితే మీపై లక్ష్మీమాత అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంటి సభ్యులకు ఎలాంటి రోగాలు ఉండవు. ఇంట్లో సానుకూల శక్తి ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు రావు అని కూడా చెబుతుంటారు. ఇంట్లో పావురం ఉంటే దాని మలమూత్రాల వల్ల దుర్వాసన వస్తుంది. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే పలు రకాల వైరస్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, రాహు ప్రభావం కూడా ఉంటుందట. ప్రకృతిని ప్రేమించేవారు ఎవరైనా సరే పక్షుల్ని సైతం ప్రేమిస్తారు అని చెప్తారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం చాలా పావురాల మధ్యలో నేనున్నాను. పావురాలకి గింజలు కానీ, ధాన్యాలు కానివ్వండి, పప్పులు కానివ్వండి ఇలా వేస్తూ ఉంటే అవి వాటిని తింటూ ఈ చల్లని వాతావరణంలో, అందులోనూ వర్షం పడుతుంది, ఎక్కడెక్కడి నుంచో ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వీటితో కాసేపు టైం స్పెండ్ చేస్తున్నారు. మనం ఇది అదే అని మాత్రమే కాకుండా జనరల్ గా ఇక్కడ ఉన్న ప్రతి పావురాల కంటే ఇక్కడ వీటిని సాకుతూ కనిపించే వాళ్ళు కూడా మనకున్నారు. పప్పు ధాన్యాలు కానివ్వండి, లేకపోతే శనగపప్పు కానివ్వండి, ఇవి తినే గింజలు కానివ్వండి, బియ్యాలు కానివ్వండి ఇలా వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి పావురం కానివ్వండి, ఏదైనా సరే ఇంత చల్లని వాతావరణంలో అలా పైకి ఎగురుతున్నట్టు చూడడానికి కూడా ఈ దృశ్యం చాలా బాగుంది. మనకి పావురాలలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీజియన్స్ ఉంటాయని చెప్పి మనందరికీ తెలిసిందే. చాలా మంది చెప్పడం ఏంటంటే, మనం కనుక ఇళ్లల్లో కానీ లేకపోతే మన ఆఫీసెస్ లో కానీ ఎక్కడన్నా కొన్ని చోట్ల పావురాలు గూడు కట్టుకొని ఉంటాయి. అలా గూడు కట్టుకున్నప్పుడు బలవంతంగా వాటిని తీయకూడదు, తీసే పద్ధతి కూడా ఉంటుందని చెప్తారు. కానీ పావురాలు కొంతమంది ఇంట్లో పెట్టుకోవడం వల్ల అది శుభసూచకం కాదు అని అంటారు. నిజం చెప్పాలంటే పావురాలు ఇంట్లో వాళ్ళైనా ఆఫీసెస్ లో వాళ్ళ మనం పెంచుకున్నా కూడా చాలా మంచిది అని చెప్తున్నారు. ఆర్థికంగా మనం ఎదగడానికి, ఫైనాన్షియల్ గా మనం ఒక స్టెబిలిటీ ఉండడానికి, వృధా ఖర్చు కాకుండా ఎంత సంపాదించినా ఒక్కొక్కసారి అవి మనం వెనక్కి వేయలేకపోతున్నాం, సేవింగ్స్ పెట్టుకోలేకపోతున్నాం అని అంటుంటారు కదా. పావురాలు కనుక మన ఇంట్లో ఉన్నట్లయితే, అవి కనుక గూడు కట్టుకున్నట్టయితే ఇంకా మంచిది అని చెప్పి అప్పటి పూర్వీకులు కానివ్వండి, పండితులు కానివ్వండి చాలా మంది చెప్తున్నారు. సో మనం ఇలాంటి ఒక ఏమంటారు సొసైటీలో అంటే మనం చాలా మంది పెట్స్ ని పెంచుకుంటూనే ఉంటాము. చాలా మందికి డాగ్స్ అంటే చాలా ఇష్టం, కొంతమందికి క్యాట్స్ అంటే చాలా ఇష్టం. ఇలా చాలా మంది చాలా అనిమల్స్ ని పెంచుకుంటూ ఉంటారు.
స్పెషల్లీ పక్షులకు వచ్చేసరికి రామచిలుకని కానివ్వండి, ఇలాంటి పావురాలను కానివ్వండి మనం పెంచుకున్నట్లయితే బాగుంటుంది. కొంతమంది లైక్ మనం చాలా సందర్భాల్లో చూసాము, ప్యారట్స్ ముఖ్యంగా రామచిలుకలు మాట్లాడుతూ ఉండడం, మనం ఇంట్లో పెంచుకున్న రామచిలుకలు తప్పిపోయినా లేకపోతే వాటికి అనారోగ్యంకి గురైనా యజమానులు సైతం బాధపడుతూ ఉంటారు. ఇలా పావురాలను చాలా మంది అనుకునేది ఏంటంటే పావురాలను పెంచుకుంటే అంత శుభసూచకం కాదు అని చెప్పి. కానీ పూర్వం నుంచి వస్తున్న మాట ఏంటంటే మన పెద్దలు కానివ్వండి, మన పూర్వీకులు కానివ్వండి, ఎవరైనా సరే పావురాలను పెంచుకున్నట్లయితే అవి మన ఇంట్లో గూడు కట్టుకున్నట్లయితే మన ఇంట్లో కూడా, మన ఇంట్లో ఉన్న సభ్యులతో కూడా మనం అందరూ అలా కలిసి కట్టుగా ఉంటామని దానికి అర్థాన్ని కూడా వివరించారు. అంటే పావురాలు కనుక మన ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థికంగా కూడా నిలబడతామని చెప్పి చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉంటే కెమెరామ్యాన్ సాంబశివతో కీర్తన, అమా న్యూస్, హైదరాబాద్. రాయబారం నడిపే పావురాల గురించి సినిమాల్లో చూసే ఉంటారు. ఇక ప్రేమ పావురాల గురించి కూడా అందరికీ తెలిసిందే. అలాంటి పావురాల మధ్య చల్లటి వాతావరణంలో టైం స్పెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదూ. మీరు కూడా చల్లటి ప్రకృతిని ఆరాధిస్తూ పావురాల మధ్యలో టైం స్పెండ్ చేయండి.